సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పేరును భార్గవాపురంగా మార్చాలని కోరుతూ ఓ సామాజిక ఉద్యమకారుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. కాకతీయుల కాలంలో హుస్నాబాద్ పేరు భార్గవాపురంగా ఉండేదని, నిజాంల కాలంలో ఆ పేరును హుస్నాబాద్గా మార్చారని సామాజిక ఉద్యమకారుడు పిడిశెట్టి రాజు తెలిపారు. తమ డిమాండ్ను నెరవేరేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పేరును భార్గవాపురంగా మార్చాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు పిడిశెట్టి రాజు సైకిల్ యాత్ర చేపట్టగా భార్గవాపురం సాధన సమితి కన్వీనర్ గంగిశెట్టి గాంధీ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో హుస్నాబాద్ ఊరి పేరు భార్గవాపురంగా ఉండేదని గుర్తు చేశారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కుమారుడైన భార్గవ పరశురాముడి పేరు మీద హుస్నాబాద్ గ్రామానికి భార్గవాపురం అని నామకరణం చేశారన్నారు. నిజాంల కాలంలో ఆ పేరును హుస్నాబాద్ గా మార్చారని వివరించారు. సమిష్టి కృషితో పట్టణ పేరును మార్చుకుందామని, ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండం రమేష్, భూమయ్య పాల్గొన్నారు. మన హిందూ సనాతన ధర్మం ప్రకారంగా మళ్ళీ మన పేరు మార్చుకోవాలని కోరుకుంటూ, మరి ఇటువంటి విషయాల్లో చాలా కొన్ని ముంబై అవుతుంది, బొంబాయి అవుతుంది, ఇవన్నీ కూడా మార్చడం జరిగింది. మరి అదేవిధంగా కొన్ని పేర్లు మార్చినవి అమల్లోకి రావడం లేదు. నాకు తెలిసి ఒకసారి శ్రీ టి అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ను వినాయకులు వేస్తుంది కాబట్టి వినాయక్ సాగర్గా మార్చుదామని చెప్పి అప్పుడు అన్నాడు. తను అనౌన్స్ చేసిండు, కానీ తర్వాత వినాయక సాగర్గా లేదు, మళ్ళీ హుస్సేన్ సాగర్గానే ఉన్నది. కాబట్టి ఇలాంటి యొక్క ఒత్తులకు తలపకుండా యథావిధిగా నైజాం పరిపాలించినప్పుడు వాళ్ళ పేర్లు ఎలా విధంగా అయితే పెట్టుకున్నారో తిరిగి మన ప్రభుత్వాలు వచ్చినాక మన పేర్లను మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం నోటి నుండి వచ్చేటువంటి వెలువడేటువంటి దైవనామం కలిగినటువంటి భార్గవపురం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి మన హుస్నాబాద్ను పూర్వకాలంలో భార్గవపురం అని పిలిచేవారు. ఆ భార్గవపురం అనే నిలవడానికి కోసమే ఈ సైకిల్ యాత్ర. అందులో భాగంగానే వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. అలాగే మా శాయశక్తుల కృషి చేస్తున్నాము. సరస్వతి శిశుమతి గారు వారు కూడా 30 సంవత్సరాల నుంచి కూడా వారు భార్గవపురం అని పిలుస్తున్నారు. దయచేసి మన హుస్నాబాద్లోని వ్యక్తులు కూడా ఈ హుస్నాబాద్ పేరు పట్టణాన్ని మనం భార్గవపురంగా మార్చుకోవడానికి అందరూ శాయశక్తులు కృషి చేస్తే బాగుంటుంది. అందులో భాగంగా మనం చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మనం